హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ మీ. ఈరోజు మన టాపిక్ పైథాన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎవ్రీథింగ్ ఇన్ పైథాన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ with its properties and methods. A class is like an object constructor or blueprint. Everything in Python is an object with properties and its methods. అండ్ క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ యొక్క కన్స్ట్రక్టర్ ఆర్ బ్లూ ప్రింట్. ఆబ్జెక్ట్ యొక్క బ్లూ ప్రింట్ ఆర్ కన్స్ట్రక్టర్ అనేది క్లాస్. ఇప్పుడు ఏంటంటే క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి? సపోజ్ క్లాస్ అని టైప్ చేసి దానికి ఒక నేమ్ ఇవ్వాలి. లైక్ ఇప్పుడు నేను క్లాస్ అని టైప్ చేసి మై క్లాస్ అని దానికి నేమ్ ఇచ్చాను. అండ్ కింద వచ్చి x=5 అండ్ ప్రింట్ మై క్లాస్. క్లాస్ మెయిన్ మై క్లాస్ అనేది ప్రింట్ అయింది. క్లాస్ నేమ్ ప్రింట్ అయింది మై క్లాస్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి p1 ఈక్వల్ టు మై క్లాస్. ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్. p1 అనేది మనం ఆబ్జెక్ట్గా తీసుకుందాం. ఈక్వల్ టు మై క్లాస్. నెక్స్ట్ x=5 and p1 equal to my class print p1 into x. ఇప్పుడు రన్ చేస్తే ఓకే, మనము అక్కడ p1 తీసుకున్నాం. ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి. క్లాస్ ఇచ్చి క్లాస్ నేమ్ మై క్లాస్ అని ఇచ్చి తర్వాత మనం ఆబ్జెక్ట్ తీసుకుందాం. ఫస్ట్ మనం క్లాస్ రాయాలి. ఇప్పుడు మనకి x=5 అంటే 5 అనేది ప్రింట్ అయింది. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం క్లాస్ తీసుకున్నాం, తర్వాత దానికి ఒక వేరియబుల్ ఇచ్చాం x=5 అని. నెక్స్ట్ p1 అనేది ఆబ్జెక్ట్ అనమాట. క్లాస్ లోపల మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము. తర్వాత p1 ఈక్వల్ టు మై క్లాస్, ఆబ్జెక్ట్ ఈక్వల్ టు క్లాస్ అండ్ ప్రింట్ p1 ఇంటూ x అంటే 5 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇనిట్ మెథడ్ అనమాట. ఇనిట్ మెథడ్ ఇన్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్లో ఇనిట్ మెథడ్ ఎలా యూజ్ చేస్తారు అని. ఇనిట్ మెథడ్ వచ్చేసి సపోజ్ మనం ఇనిట్ మెథడ్లో ఒక క్వశ్చన్ తీసుకుందాం. క్రియేట్ ఏ క్లాస్ నేమ్డ్ పర్సన్. యూజ్ క్లాస్ క్రియేట్ చేయాలి, దానికి పర్సన్ అనే నేమ్ ఇవ్వాలి, క్లాస్ పర్సన్ అని. నెక్స్ట్ యూజ్ ద ఇనిట్ మెథడ్. తర్వాత ఇనిట్ మెథడ్ యూజ్ చేసి టు అసైన్ వాల్యూస్ ఫర్ నేమ్ అండ్ ఏజ్. ఒక క్లాస్ తీసుకొని దానికి మనం ఇనిట్ మెథడ్ యూజ్ చేసి వాల్యూస్ అసైన్ చేయాలి నేమ్ అండ్ ఏజ్కి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? పర్సన్ అనే క్లాస్ తీసుకోవాలి కాబట్టి క్లాస్ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి డెఫ్ ఇనిట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఇనిట్ సెల్ఫ్ నేమ్ అండ్ ఏజ్. మనం పారామీటర్స్ తీసుకున్నాం ఇనిట్ మెథడ్లో, నేమ్ అండ్ ఏజ్. సెల్ఫ్ నేమ్ అండ్ ఏజ్ అనేది. నెక్స్ట్ సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అండ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. అక్కడ నేమ్, సెల్ఫ్ నేమ్ అండ్ ఏజ్ అనే పారామీటర్స్కి మనం నేమ్ అండ్ ఏజ్ అనేది ఇచ్చాము. దీనికి వాల్యూస్ ఇవ్వలేదు. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్లో వాల్యూస్ ఇస్తున్నాం. p1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇందాక కూడా మనం క్లాస్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ అని రాసాం. ఇప్పుడు కూడా p1 ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఏంటి? పర్సన్. p క్యాపిటల్ అనమాట. పర్సన్ అని రాసి తర్వాత వాల్యూస్ ఇస్తున్నాం పారామీటర్స్లో, పారెంథసిస్లో. జాన్ నేమ్ 36 అనేది ఏజ్. ఈ వాల్యూస్ మనం ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ p1 ఇంటూ నేమ్ అండ్ p1 ఇంటూ ఏజ్. p1 ఇంటూ ఏజ్ ప్రింట్ చేస్తే మనకి నేమ్ ఏజ్ రెండు ప్రింట్ అయ్యాయి, జాన్ అండ్ 36.
ఇలా మనం ఇనిట్ మెథడ్ యూస్ చేసి వాల్యూస్ ఇచ్చి ప్రింట్ చేసాం. నెక్స్ట్ స్ట్రింగ్ మెథడ్, STR మెథడ్ యూస్ చేసి ఎలా, ఇప్పుడు క్లాస్ పర్సన్ అని తీసుకుందాం, క్లాస్ నేమ్ పర్సన్, తర్వాత స్ట్రింగ్ మెథడ్ DEF ఫంక్షన్ డెఫినిషన్ ఇచ్చి మనం ఇనిట్ మెథడ్ ఫస్ట్ రాస్తున్నాము. దాంట్లో ఏంటి, నేమ్ అండ్ ఏజ్ అనేది మనం పారామీటర్స్గా తీసుకున్నాము. నేమ్ అండ్ ఏజ్, సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అండ్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్. వీటికి వాల్యూస్ అనేవి మనం ఆబ్జెక్ట్లో ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ మెథడ్ ఎలా రాయాలి, ఇనిట్ మెథడ్ తర్వాత స్ట్రింగ్ మెథడ్ వస్తుంది. ఇనిట్ మెథడ్ తర్వాత ఇప్పుడు స్ట్రింగ్ మెథడ్ క్రియేట్ చేసి పారెంథసిస్లో సెల్ఫ్ అనే ఫంక్షన్ లాగా మనం ఇప్పుడు రాసాము స్ట్రింగ్ మెథడ్ని. రిటర్న్ అంటే ఏం ప్రింట్ అవ్వాలి, రిటర్న్ ఎఫ్ ఆఫ్ సెల్ఫ్ నేమ్ అండ్ సెల్ఫ్ ఏజ్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎఫ్ అంటే స్ట్రింగ్ ఫార్మాటింగ్ని ఎఫ్తో రాస్తాము, ఎఫ్ ఆఫ్ సెల్ఫ్ నేమ్ అండ్ సెల్ఫ్ ఏజ్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ఈక్వల్ టు మనం క్లాస్ ఏంటి, నేమ్ పర్సన్ తీసుకొని వాల్యూస్ ఇస్తాము, జాన్ అండ్ 36 అని ఇచ్చాము. నెక్స్ట్ ప్రింట్ P1 ఓకే, ప్రింట్ P1. నెక్స్ట్ మనకి అవుట్పుట్ అనేది జాన్ 36 అనేది వచ్చింది. అక్కడ మనం P1 ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ పర్సన్ అనేది రిమూవ్ చేసాం. రిమూవ్ చేస్తే మనకి P1 అనేది ప్రింట్ అయింది, జాన్ 36 అనేది. సపోజ్ ఇప్పుడు మనం స్ట్రింగ్నే రిమూవ్ చేస్తే స్ట్రింగ్ మెథడ్ని ఏమొచ్చింది, మెయిన్ పర్సన్ ఆబ్జెక్ట్ ఎట్ సంథింగ్ ఎల్స్ అనేది వచ్చింది. ఇలా వస్తుంది స్ట్రింగ్ మెథడ్ తీసేసి యూజ్ చేస్తే. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ మెథడ్ లేకుండా యూజ్ చేయాలంటే P1 డాట్ నార్మల్ ఇనిట్ మెథడ్లో యూజ్ చేయాలి, P1 డాట్ ఏజ్, P1 డాట్ నేమ్ అలా యూజ్ చేయాలి ఇందాక నేను చూపించినట్టు. నెక్స్ట్ వచ్చేసి DAF మై ఫంక్షన్ సెల్ఫ్ అండ్ కింద ప్రింట్ హలో మై నేమ్ ఈజ్, ఆ తర్వాత కింద ఉన్న వాల్యూస్ అనేవి మనకి ప్రింట్ అవ్వాలి. ఈ ఫంక్షన్ యూజ్ చేసి తర్వాత సెల్ఫ్ నేమ్ అనేది ప్రింట్ అవ్వాలి, నేమ్ వాల్యూ ఏంటి, జాన్. ఇప్పుడు ప్రింట్ మై ఫంక్షన్. ఇప్పుడు ఇనిట్ మెథడ్లో మనం ఫంక్షన్ రాసాం, P1 డాట్ మై ఫంక్షన్. ఇప్పుడు ప్రింట్ చేస్తే హలో మై నేమ్ ఈజ్ ప్లస్ జాన్ అని వస్తుంది. ఫంక్షన్ రాసి మనం ప్రింట్ చేసాం కాబట్టి. ఇలా మనం ఇనిట్ ఫంక్షన్ మెథడ్ అండ్ ఫంక్షన్స్ రాసి స్ట్రింగ్ మెథడ్స్ రాసి ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు క్లాస్ పర్సన్ అని ఉంది కదా, ఇది క్లాస్ అండ్ P1 అనేది ఆబ్జెక్ట్. మధ్యలో మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేసాం, DEF మై ఫంక్షన్ అనేసి మనం ఒకటి ఫంక్షన్ ఇచ్చాం, హలో మై వరల్డ్ ఈజ్ ప్రింట్ సెల్ఫ్ నేమ్ అనేది. ఇప్పుడు ఏజ్ ప్రింట్ చేస్తే ప్రింట్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే న్యూమరికల్ వాల్యూస్ ఇంటీజర్స్ అనేవి ప్రింట్ అవ్వలేదు ఫంక్షన్స్లో. అక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చారు కెన్ ఓన్లీ కాన్సన్ట్రేట్ స్ట్రింగ్స్ అనేది ఇచ్చారు ఎర్రర్లో, అందుకే మనకి ప్రింట్ అవ్వలేదు ఏజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఏంటంటే మనం ఒక మెథడ్ని క్రియేట్ చేసాం. క్రియేటింగ్ మెథడ్ ఏంటంటే మనము ఇప్పుడు దానికి ఒక డెఫినిషన్ చెప్తాను. ఫంక్షన్ ఎందుకు మెథడ్ అంటే, మెథడ్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్లోనే డెఫ్ మై ఫంక్షన్ హెలో మై ఏజ్ ఈజ్ అనేది ప్రింట్ చేసాం ఇన్సైడ్ అన్ ఆబ్జెక్ట్. అండ్ మెథడ్స్ ఇన్ పైథాన్ ఆర్ ఫంక్షన్స్. ఇప్పుడు మనం ఫంక్షన్నే రాసాము ఆబ్జెక్ట్లో, అందుకని ఇది క్రియేటింగ్ మెథడ్ అని అన్నాను. దట్ బిలాంగ్ టు ఆబ్జెక్ట్ ఆ ఫంక్షన్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద సెల్ఫ్ పారామీటర్. అక్కడ నేను సెల్ఫ్ నేమ్ ఏజ్ సెల్ఫ్ డాట్ నేమ్ అని ఇస్తున్నాను కదా, అదేంటంటే మనం రీరైట్ చేసుకోవచ్చు. సపోజ్ సెల్ఫ్ బదులు ఆబ్జెక్ట్ అని అలా ఏ నేమ్ అయినా మనం రీరైట్ చేసుకోవచ్చు. ద సెల్ఫ్ పారామీటర్ ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ వేరియబుల్స్ దట్
belong to class. The self parameter, it is used to access variables. అది వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తుంది విచ్ బిలాంగ్స్ టు క్లాస్ అనేది. క్లాస్కి బిలాంగ్ అయిన వేరియబుల్. సపోజ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ టు బీ నేమ్డ్ సెల్ఫ్. యూ కెన్ నేమ్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు. సపోజ్ సెల్ఫ్ కాకుండా మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది తీసుకొని రన్ చేద్దాము. ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా, సెల్ఫ్ ప్లేస్ అన్నిట్లో మనం ఆబ్జెక్ట్ అని టైప్ చేద్దాం. ఆబ్జెక్ట్. బట్ మనకి ఏ నేమ్ తీసుకున్నా కూడా అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది. సపోజ్ అక్కడ ఫంక్షన్లో ఏబీసీ అని తీసుకున్నాం. ఏబీసీ అనేది ఫంక్షన్ పారామీటర్. ఏబీసీ డాట్ నేమ్ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు హలో మై నేమ్ ఈస్, అక్కడ ఏబీసీ డాట్ నేమ్, హలో మై నేమ్ ఈస్ జాన్. మనకు అవుట్పుట్ అనేది సేమ్గానే వచ్చింది. సెల్ఫ్ యూజ్ చేసిన, సెల్ఫ్ పారామీటర్ యూజ్ చేసిన, అండ్ మనకు నచ్చిన నేమ్ యూజ్ చేసిన కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడిఫైయింగ్ ఆబ్జెక్ట్స్ ప్రాపర్టీస్. మోడిఫైయింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ ఎలా అంటే, సపోజ్ ఇప్పుడు అక్కడ ఆబ్జెక్ట్లో మనం ఎలా మోడిఫై చేస్తామంటే, p1 డాట్ ఏజ్ అనేది 40గా చేంజ్ చేయాలనుకోండి. p1 డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 40 అని రాసి ప్రింట్ p1 ఆఫ్ ఏజ్, ఆర్ p1 డాట్ ఏజ్ అనేది మనం ప్రింట్ చేస్తే మనకి ఏజ్ అనేది 40గా ప్రింట్ అవుతుంది. p1 డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 40 అండ్ ప్రింట్ p1 ఆఫ్ ఏజ్. ఇలా మనం ఏజ్ని మోడిఫై చేసాం. నెక్స్ట్ డిలీట్ చేయాలంటే డిలీట్ p1 ఆఫ్ ఏజ్ అని టైప్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఏజ్ అనేది డిలీట్ అయిపోయింది కాబట్టి ఎర్రరే వస్తుంది. అది ఫైండ్ అవుట్ చేయలేదు కాబట్టి, ఏజ్ని డిలీటెడ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ p1 ప్రింట్ p1. ఇప్పుడు కూడా మనకి ఎర్రరే వస్తుంది. ఎందుకంటే నేమ్ p1 ఈజ్ నాట్ డిఫైన్డ్, ఎర్రర్ నేమ్ అలా వచ్చింది. p1 డిలీటెడ్ అయిపోయింది కాబట్టి మనకి పైథాన్ అనేది దాన్ని డిఫైన్ చేయలేకపోయింది, ఎర్రర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పైథాన్ ఊప్స్ కాన్సెప్ట్ అనమాట. ఊప్స్ అంటే ఏంటి? OOP ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఊప్స్ అంటే. ఇప్పుడు ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఊప్స్ గురించి కొంచెం నోట్స్ చెప్తాను. ఊప్స్ ఏంటంటే ప్రొవైడ్స్ క్లియర్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఒక క్లియర్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మేక్స్ కోడ్ ఈజియర్ టు మెయింటైన్, రీయూజ్ అండ్ డీబగ్. కోడ్ అనేది చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, మళ్ళీ యూజ్ చేయొచ్చు, అండ్ డీబగ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. హెల్ప్స్ కీప్ యువర్ కోడ్ డ్రై, అంటే రిపీట్ చేయదు. యూజ్ టు బిల్డ్ రీయూజబుల్ అప్లికేషన్స్. రీయూజ్ చేసే అప్లికేషన్స్ని లెస్ కోడ్తో అనేది మనకి ఇస్తుంది. వచ్చేసి క్లాసెస్కి, ఆబ్జెక్ట్స్కి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ ఫ్రూట్ అనేది క్లాస్ అనుకోండి. దానికి ఆబ్జెక్ట్ ఏంటి? యాపిల్, బనానా, మ్యాంగో. ఇవి దాని ఆబ్జెక్ట్స్. అలాగే సపోజ్ మనం కార్ అనుకుందాం. సపోజ్ కార్ అనేది క్లాస్ అనుకోండి. దాని ఆబ్జెక్ట్స్ ఏమై ఉంటాయి? కార్ టైప్సే. వోల్వో, టొయోటా అండ్ ఆడి. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఇలా వర్క్